కన్నప్ప మూవీ నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ చూశాక చాలా బాగుంది అనిపించింది. బట్ ట్రైలర్ చూసినప్పుడు మనం విన్న కథలకి ఈ ట్రైలర్ లో చూపించిన దానికి చాలా తేడాలైతే ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కన్నప్ప సినిమాల్లో చాలా విషయాలను వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకుని పెట్టారు. మరి ఈ మూవీలో కూడా వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకున్నారా లేదా ఉన్నది ఉన్నట్టుగానే పెట్టారా అన్నది మనం మూవీ వచ్చాక చూసి తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు కన్నప్ప మూవీలో భక్త కన్నప్ప స్టోరీని ఎలా చూపించబోతున్నారు అనే దాని గురించి మనం ఇప్పుడు ట్రైలర్ లో ఉన్న ప్రతి ఒక్క షాట్ ని కూడా బ్రేక్ డౌన్ చేసి ప్రతి షాట్ లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని వివరంగా ఇన్ డెప్త్ గా వివరించుకుందాం. అలాగే ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి, ఈ రుద్ర అనే క్యారెక్టర్ మూవీలో ఏం చేస్తుంది, మూవీలో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చూశాక మీకు కన్నప్ప మూవీ మీద నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వీడియోని పూర్తిగా చూశాక ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వీడియోని చూశాక ఆ మహాభక్తుడైన భక్త కన్నప్ప కోసమైన మూవీని ఖచ్చితంగా చూడాలి అనుకుంటారు. ఇది నా గ్యారంటీ. అండ్ అలాగే ట్రైలర్ లో మంచి మంచి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. డీటెయిల్స్ తో పాటు స్టోరీని కూడా వివరిస్తాను కాబట్టి ముందే చెప్తున్నా, స్పాయిలర్ అలర్ట్. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కన్నప్ప మూవీ టీం కన్నప్ప స్టోరీ గురించి ఒక అవగాహన రావాలని ఒక యానిమేషన్ వీడియోనైతే రిలీజ్ చేశారు. సో నేను ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ట్రైలర్ లో ఉన్న దాని గురించి చెప్తాను. విలన్ కాలముక ఇలా అంటాడు: వాయులింగం కోసం తిన్నడిని, వాడి గూడాన్ని, అడవిని నాశనం చేసి వాయులింగం కోసం తిన్నడుని, వాడి గూడాన్ని, అడవిని నాశనం చేసి వాయులింగాన్ని తెచ్చుకుంటాను అని అంటాడు. వాయులింగం తీసుకుని రమ్మని ఫస్ట్ వాళ్ళ తమ్ముడు టెంకనాకి చెప్తాడు. టెంకన 50 మంది సైనికుల్ని తీసుకుని వెళ్తాడు. కానీ 49 మందిని టెంకనని మన తిన్నడు చంపేస్తాడు. ఆ మిగిలి ఉన్న ఒక్కడు వచ్చి అక్కడ జరిగిందంతా చెప్పిన తర్వాత మన విలన్ కాలముక అలా అంటాడు: కాలముక ఆ వాయులింగాన్ని తెచ్చుకోవాలని ఎందుకు దురాశ పడుతున్నాడంటే ప్రపంచంలో ప్రాణమున్న ఏకైక లింగం ఇది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటుంది. చాలా మహిమగలది ఈ వాయులింగం. ఆ వాయులింగం కాలముక సొంతమైతే అతనికి చావే ఉండదు. మృత్యుంజయుడవుతాడు. అష్టమ చిరంజీవి అవుతాడు. ఈ ప్రపంచమే తనదవుతుంది. అందుకే కాలముక దాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. వినపడని వాడికి విన్నపాలెందుకు, వీళ్ళకి దండాలెందుకు? తిన్నడికి చిన్నప్పటి నుంచే దేవుని మీద కాని శివుని మీద కాని నమ్మకం ఉండదు. అందుకే రాయి తీసుకుని విసురుతాడు. ఆ రాయిని ఇక్కడ శివుడు పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు చిన్న నవ్వు. దానికి కారణం ఈ పిల్లవాడే తన పరమ భక్తుడు అవుతాడని ఆ పరమేశ్వరునికి తెలుసు కాబట్టి. ఈ గూడెంలో ఏ బిడ్డకి ఆపద రానివ్వను. ఇది నా తిన్నడికి దేవుని మీద నమ్మకం లేకపోయినా వాళ్ళ ప్రజలంటే చాలా ఇష్టం. తిన్నడి జాతి వాళ్ళు ఇలా 5 జాతి వాళ్ళు ఉన్నారు. నెంబర్ 1 పిల్ల జాతి. దీనికి నాయకుడు చెడడు. నెంబర్ 2 పులింద జాతి. వీళ్ళు వాయులింగాన్ని కాపాడేవాళ్ళు. వీళ్ళ నాయకుడు కంపడు. నెంబర్ 3 ఎరుకు జాతి. వీళ్ళ నాయకుడు ముండడు. నెంబర్ 4 ఆడవాళ్లే రాజ్యం చేలే నారిగూడెం రాణి పేరు ప్రన్నగ. యువరాణి పేరు నెమలి. నెంబర్ 5 కోమజాతి. వీళ్ళ నాయకుడు నాతనాథుడు. యువరాజు తిన్నడు. వీళ్ళందరూ కలిసి వాయులింగాన్ని కాపాడాలని కాలం తో యుద్ధం చేస్తారు. వీళ్ళలో ఏ ఒక్కరు కూడా ఆ వాయులింగాన్ని చూసి ఉండరు. ఆఖరికి కాలముక కూడా చూసి ఉండడు. వాయులింగాన్ని చూసిన వ్యక్తి, అది ఎక్కడ ఉందో తెలిసిన ఏకైక వ్యక్తి మహాదేవ శాస్త్రి గారు. ఈ వాయులింగ రహస్యం కాపాడడానికి నా ప్రాణాలు సైతం అర్పిస్తా. వాయులింగం ఎక్కడ ఉందో తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి మహాదేవ శాస్త్రి గారు. అత్యంత రహస్యంగా పరమ పవిత్రంగా అగస్త్య వంశానికి చెందిన మహాదేవ శాస్త్రి గారు ఒక్కరే ప్రతి 15 రోజులకు ఒకసారి పూజలు చేస్తూ ఉంటారు ఆ వాయులింగానికి. ఆ రహస్యం ఎవరికి తెలియకూడదని దాని గురించి తన సొంత కుమారుడికి కూడా చెప్పి ఉన్నాడు. ఎందుకంటే అది దుర్మార్గుల చేతిలో పడకూడదని. దానికోసం తన ప్రాణాలనైనా అర్పించగల మహాభక్తుడు మహాదేవ శాస్త్రి గారు. తర్వాత పార్వతీదేవి ఇలా అంటుంది: ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభు? దీన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. తిన్నడికి దేవుడంటే ఇష్టం ఉండదు. కానీ నెమలికి దేవుడంటే పరమ భక్తి. తిన్నడు నెమలిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని తిన్నడు నెమలికి చెప్తే అప్పుడు నెమలి నాకు ఒకసారి వాయులింగాన్ని చూపించు అని అంటుంది. కానీ అది ఎక్కడ ఉందో తెలిసిన ఏకైక వ్యక్తి మహాదేవ శాస్త్రి గారు. ఒకరోజు తిన్నడు ఇంటి బయట నెమలి శివ పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి తిన్నడు వచ్చి ఆకలవుతుంది, తినడానికి ఏమైనా చేశావని అడుగుతాడు. అప్పుడు నెమలి ఈ రోజు మహాశివరాత్రి మామ, ఉపవాసం ఉండాలి అని చెప్తుంది. అప్పుడు తిన్నడు ఇలా అంటాడు: ముందా రాయిని తీసుకెళ్లి అడవిలో పడేస్తే గానీ నీకు పిచ్చి తగ్గదు. తర్వాత తిన్నడు శివుని కోసం చేసిన ఇప్పుపుల్ల పాయసాన్ని తినడానికి చూస్తాడు. కాని దాన్ని నెమలి తిన్నడు తినకుండా తోసేస్తుంది. అప్పుడు తిన్నడు ఉండు, మనిద్దరం తినడానికి జింకను వేటాడి తెస్తాను అని చెప్పి వేటకు వెళ్తాడు. అప్పుడు నెమలి శివాజ్ఞ లేకపోతే నీకు పండు కూడా దొరకదని అంటుంది. వేటకు వెళ్లిన తిన్నడు జింకను చూసి బాణం విసురుతాడు. కాని అది తప్పించుకుంటుంది. ఆ జింక దొరక్కపోవడంతో స్వర్ణముఖ నది అవతల వరాహం కనిపిస్తుంది. దాన్ని పట్టుకోవడానికి
తిన్నడు స్వర్ణముఖ నదిలోకి దూకి దాన్ని దాటి వరాహాన్ని తరుముకుంటూ చాలా దూరం వెళ్తాడు. అక్కడ వరాహం మాయమవుతుంది. అక్కడే మన తిన్నడుకి మహాశక్తివంతమైన వాయులింగం కనిపిస్తుంది. దాన్ని చూడగానే భక్తిలోనై ఆ వాయులింగాన్ని హత్తుకుంటాడు. నేనింక నిన్ను వదలను. ఇది నా ఆన. తిన్నడి ఆన. దాని గురించి తిన్నడు నెమలికి చెప్తాడు. అప్పుడే గోడ మీద నెమలి వాయులింగం బొమ్మ వేస్తుంది అనుకుంటున్నా. వాయులింగాన్ని తాకిన క్షణం నుండి తిన్నడుకి ప్రతి వస్తువులోనూ శివలింగమే కనిపిస్తూ ఉంటుంది. అన్నం ముద్దలోను, చెట్లలోను, కొమ్మలోను, రాయిలోను ప్రతి దాంట్లో శివలింగమే కనిపిస్తూ ఉంటుంది. అప్పటి నుంచి రోజు శివలింగానికి నైవేద్యం పెడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి దేవుడంటే ఇష్టం లేని తిన్నడికి నైవేద్యం ఏం పెట్టాలో తెలియదు కాబట్టి తన వృత్తి వేటాడడం కాబట్టి రోజు వేటాడి మాంసాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటాడు. నోటిలో నీళ్లు తెచ్చి అభిషేకం చేస్తాడు. ఇలా రోజు చేస్తూ ఉంటాడు. అప్పుడు పార్వతీమాత మాటలు గుర్తుపెట్టుకోండి అని చెప్పా కదా. ఆ శివలింగాన్ని చూసినప్పటి నుంచి ఆ పరమశివునికి పరమభక్తుడవుతాడు తిన్నడు. సో పరమభక్తుడు ఇలా అవుతాడు అన్నమాట. ప్రతిరోజులాగానే ఒక రోజు శివలింగానికి మాంసం పెడుతూ ఉంటే మహాదేవ శాస్త్రి వచ్చి చూస్తాడు. మహాశివునికి మాంసం పెట్టడం చూసి కళ్ళల్లో కోపంతో నిప్పులు కురిపిస్తాడు. అప్పుడు మహాదేవ శాస్త్రి గారు తిన్నడును చూసి, నీచుడా, పరమేశ్వరుడికి జంతు మాంసం నైవేద్యంగా పెడతావా? అపవిత్రం చేశావు కదరా అని తిన్నడు చేసిన అనాచారానికి మహాదేవ శాస్త్రి గారు పులింద జాతి వాళ్లతో కొరడాతో కొట్టిస్తారు. మీరిక్కడ చూడొచ్చు. అప్పుడే మన తిన్నడు అలా అరుస్తాడు. అప్పుడు వాయులింగం ఒక కన్ను నుంచి రక్తం వస్తుంది. మీరిక్కడ చూడొచ్చు. అప్పుడు తిన్నడు తనను కొడుతున్న వారిని తోసుకుని పరిగెత్తుకుంటూ వాయులింగం దగ్గరకు వస్తాడు. కంటి నుంచి రక్తం రావడం చూసి అప్పుడు తిన్నడు ఏం చెయ్యాలి అని ఆలోచించి, గణపయ్యకి తల నరికి ఏనుగు తల తీసుకొచ్చి పెట్టావు కదా, అలాగే కన్నుకు కన్ను అని తిన్నడు తన కన్నుని తీసి రక్తం వస్తున్న కన్ను దగ్గర పెడతాడు. దాని తర్వాత రెండో కన్ను నుంచి కూడా రక్తం రావడం మొదలవుతుంది. అప్పుడు తిన్నడు రెండో కన్నును కూడా ఇవ్వడానికి సిద్ధమవుతాడు. రెండో కన్ను తీస్తే నాకు ఎక్కడ పెట్టాలో కనిపించదని తిన్నడు తన కాలు బొటన వేలిని శివలింగానికి రక్తం వస్తున్న చోట పెడతాడు. తర్వాత రెండో కన్నును కూడా తీసి రక్తం వస్తున్న చోట పెడతాడు. తర్వాత తిన్నడు సృహ కోల్పోయి కింద పడిపోతాడు. అప్పుడు ఆ వాయులింగం నుంచి శివ పార్వతులు ప్రత్యక్షమవుతారు. ఇక్కడ మీరు తిన్నడి పక్కన శివ భగవాన్ని చూడొచ్చు. తన భక్తిని మెచ్చి తిరిగి రెండు కళ్ళని ప్రసాదిస్తాడు ఆ పరమశివుడు. త్రినేత్రుడికి కళ్ళని ఇచ్చి తన భక్తిని చాటుకున్నందుకు తిన్నడు పేరుని భక్త కన్నప్పగా మార్చి తనలోకి విలీనం చేసుకొని నీ ఆలయం నా గుడిపైన ఉంటుంది. ముందుగా భక్త కన్నప్పని దర్శించుకున్న తర్వాతే నన్ను దర్శించుకోవాలి అని చెప్తాడు ఆ పరమశివుడు. ఇంతటితో ప్రతి చోట స్టోరీ ముగుస్తుంది. కానీ మూవీ ఇంకా కొద్దిగా పెంచినట్టు నాకనిపిస్తుంది. ఇదంతా జరిగిన తర్వాత భక్త కన్నప్ప శివుని త్రిశూలం తీసుకొని కాలాముఖతో యుద్ధం చేయడానికి వెళ్తాడేమని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఈ షాట్ చూస్తుంటే అలాగే ఉంది. ఈ షాట్ లో ఉన్నది కన్నప్పనే. ఈ త్రిశూలం శివుని త్రిశూలం అయి ఉండొచ్చు. దానితో వాళ్ళందరినీ హతమార్చి లేదా ఓడించి ఉండొచ్చు అని నాకనిపిస్తుంది. అండ్ మోహన్ లాల్ గారి రోల్ వచ్చేసి కిరాత. ఇక్కడ ఎవరితో ఏకలవ్యుడి గురించి మాట్లాడుతున్నారు. వెలి విద్యలో నీకన్నా గొప్పవాడొకడు ఉన్నాడని తెలిసి అతని బొట్టని వెళ్ళి తెప్పొట్టించింది నువ్వే కదా. ఏకలవ్యుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అండ్ ఇక్కడున్న వ్యక్తి భక్త కన్నప్పనే. మీరిక్కడ వేసుకున్న డ్రెస్ ని ఈ షాట్ లో చూడొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రభాస్ గారి రుద్ర క్యారెక్టర్ ఏంటి? నేను చాలా చోట్ల వెతికాను కానీ ఎక్కడ కూడా భక్త కన్నప్ప స్టోరీలో రుద్ర అనే వ్యక్తి కానీ క్యారెక్టర్ కానీ అస్సలు లేదు. బట్ మూవీలో పెట్టారు. రుద్ర ఎవరని మీకు డౌట్ రావచ్చు. రుద్ర అనేది శివుడుకున్న అనేక రూపాల్లో ఒకటి. రుద్ర పశుపతి నయన్నార్ అని కూడా అంటారు. వీరు శివభక్తుల్లో ఒకరైన 63 నయన్నార్లలో ఒకరంట. ఇతను శివుని ఆదేశాల ద్వారా పాలించబడతాడంట. రుద్రా మేబీ క్యారెక్టర్ కన్నప్ప ప్రయాణంలో ఒక ముఖ్యమైన మార్గదర్శిగా ఉండొచ్చు. ట్రైలర్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సో గైస్, ఇది ట్రైలర్ బ్రేక్ డౌన్. స్టోరీ ఎక్స్ప్లెయిన్ అయితే నేను చెప్పిన స్టోరీ కేవలం మూవీ ఎలా ఉంటుందని మాత్రమే. కానీ మూవీలో చాలా గొప్పగా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నారు. సో మూవీని ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే దేవుడంటే ఇష్టం నమ్మకం లేని తిన్నడు ఆ పరమశివుడి వాయులింగాన్ని చూడగానే దైవభక్తికి లోనై తను ప్రేమించే పరమశివుడి కళ్ళ నుంచి రక్తం రావడం చూడలేక తన కళ్ళనే ఆ పరమశివుడికి ఇచ్చిన ఒక పరమ భక్తుడి భక్త కన్నప్ప కథ ఇది. కన్నప్ప నయనార్ చరిత్ర అజరామరం, ఆదర్శనీయం. సో గైస్, ఇది వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇలాంటి ఎన్నో వీడియోస్ ని మీ ముందుకు తేగలను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో, స్టోరీ ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ரொம்ப நன்றி, ரொம்ப தேங்க்ஸ், बहुत बहुत शुक्रिया.